హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేలా ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూసాము. అలాగే మన యొక్క థీమ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది చూసాం కదా. ఇప్పుడు మనం పీపుల్ని అంటే మన స్టూడెంట్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చో చూద్దాము. అలాగే క్లాస్ వర్క్ ఏమేమి ఉంటాయి అనేది కూడా చూద్దాము. సో తర్వాత గ్రేడ్స్ గురించి చూద్దాం. సో పీపుల్లో చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ యాడ్ అయ్యి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో స్టూడెంట్ని రిమూవ్ చేయాలంటే ఇది మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ దగ్గర: ఈమెయిల్ అని, రిమూవ్ అని, మ్యూట్ అని. మ్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ కెనాట్ స్టిల్ సబ్మిట్ ఏ వర్క్, కెనాట్ రీడ్ టు క్లాస్మేట్ వర్క్, కెనాట్ కామెంట్ ఆర్ కెన్ స్టిల్ సబ్మిట్ ఏ వర్క్, అదర్ స్టూడెంట్స్ వోంట్ సీ ఇట్. ఇతను సబ్మిట్ చేసిన వర్క్ని అదర్ స్టూడెంట్స్ చూడలేరంట. కెనాట్ రిప్లై ద క్లాస్మేట్ వర్క్, కెనాట్ కామెంట్ ఆర్ పోస్ట్ అని చెప్పి మ్యూట్ చేస్తే ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ నేను కొత్త స్టూడెంట్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి ఒకటే స్టూడెంట్ ఉన్నాడు, ఓకే, అనుష వేలా ట్రైనింగ్. నేను రమేష్.విసిహెచ్ని రమేష్.విసిహెచ్ అనే ఈమెయిల్ ఐడి ఉన్న అతనికి నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. సో rmesh.vch@gmail.com. సో మీకు కావాల్సిన ఎంతమందికి ఇన్వైట్ చేయాలో అంతమంది జీమెయిల్ ఐడీస్ ఇవ్వండి ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇన్వైట్ కొట్టాను. ఓకే, సో ఇది నా ఒరిజినల్ జీమెయిల్. ఇక్కడ మన ఇన్విటేషన్ మనకి రమేష్.విసిహెచ్ తోటి లాగిన్ అన్నాను. అప్డేట్లో మీరు చూసుకున్నట్లయితే రిటర్న్ ప్లీజ్. ఓకే, సో ఇన్విటేషన్ వస్తుంది చూడండి. మీరు ఎవరికైతే ఈమెయిల్ ఐడి సెండ్ చేశారో, ఇన్విటేషన్ సెండ్ చేశారో వాళ్ళకి ఇన్విటేషన్ కనపడుతుంది ఇక్కడ. సో ఇక్కడ క్లాస్ ఇన్విటేషన్ పైథాన్ విత్ డిజంగో తెలుగు, పైథాన్ విత్ డిజంగో తెలుగు అని చెప్పి మనకి ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ. సో జాయిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే, జాయిన్. సో ఇప్పుడు నాకు మొత్తం ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఇన్వైటెడ్ అని చెప్పి కనబడుతుంది కదా, అక్కడ నేను యాక్సెప్ట్ చేశాను. ఇది నా టీచర్ అకౌంట్, అది వచ్చేసాము. ఇది నా స్టూడెంట్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ కనపడుతుంటేనేమో ఫ్యాకల్టీ అంటే టీచర్ అకౌంట్, ఇక్కడ విఎల్ఆర్ అని చెప్పి కనపడితేనేమో ఇది స్టూడెంట్ అకౌంట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు, రైట్. సో ఇతను కూడా ఇన్విటేషన్ ఉంది. అలాగే ఇంకో ఇన్విటేషన్ పంపించాలనుకుంటున్నాను. ఇంకొకరికి ఇన్విటేషన్ పంపించాలనుకుంటే 2 థింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి తోటి పంపించవచ్చు. లేదు అనుకుంటే మనం ఇక్కడ మీకు క్లాస్ కోడ్ కనపడుతుంది, ఈ క్లాస్ కోడ్ని పంపించి మీకు ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఏదైనా కోర్సులోకి జాయిన్ అనుకున్నప్పుడు ప్లస్ జాయిన్ క్లాస్ అని చెప్పి కనపడుతుంది కదా స్టూడెంట్ అకౌంట్. ఇక్కడ జాయిన్ క్లాస్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆ క్లాస్ కోడ్ మనకు తెలిసి ఉండాలి. తెలిస్తే మనం లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఆ కోర్సులోకి మనం జాయిన్ అవ్వచ్చు, రైట్. సో నేను ఇంకో స్టూడెంట్ని కూడా యాడ్ చేశాను, monica2.vlr. ఈ విధంగా మనం న్యూ స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన యొక్క క్లాస్ లింక్ పంపిస్తే వాళ్ళే మన స్టూడెంట్స్ కింద జాయిన్ అవుతూ ఉంటారు. తర్వాత మీరు వీళ్ళందరినీ కావాలనుకుంటే మ్యూట్ చేయొచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, లేదనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు మనకి ఏమేమైనాయి. స్ట్రీమ్ వాళ్ళ ఆప్షన్ ఏంటి, స్ట్రీమ్లో మనం షేర్ సంథింగ్ అబౌట్ యువర్ క్లాస్. సో ఇక్కడ మనం వర్క్ని షేర్ చేయొచ్చు ఆల్ స్టూడెంట్స్కి, లేకపోతే సంథింగ్ కొంతమంది స్టూడెంట్స్కి. ఇప్పుడు monica2.vlrకి స్టేటస్ నేను షేర్ చేయాలి అనుకుంటే, లేదు ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ వీడియోని. కాకపోతే ఇలా షేర్ చేయడం కన్నా మనం క్లాస్ వర్క్ కింద షేర్ చేయడం బెటరు. సో ఈరోజు నేను వాట్ ఈజ్ పైథాన్ అని చెప్పి క్లాస్ చెప్పాను. ఆ క్లాస్ని తీసుకొచ్చి నేను సంథింగ్ యూట్యూబ్లోనే ఎక్కడో అప్లోడ్ చేశాను అనుకున్నాం. సో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అనుకున్నాము. సో ఆ వీడియోని కావాలనుకుంటే మనం ఇలా షేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు చెప్పిన వీడియో అనుకున్నా. ఇక్కడ కావాలనుకుంటే సంథింగ్ మీరు వాట్ ఈజ్ టుడే క్లాస్ అని చెప్పి పెడుతున్నాను. టుడే వీడియో
సో ఇది ఎవరెవరికి షేర్ చేయొచ్చు, సో అందరికీ, నా యొక్క స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను పోస్ట్. ఓకే, సో యాజ్ ఏ స్టూడెంట్గా జాయిన్ అవుతున్నాను నేను. సో స్టూడెంట్ ఇతనికి ఈ విధంగా షేర్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, నేను అందరికీ షేర్ చేశాను కదా, ఎడిట్ చేసి ఓన్లీ వెంకట్ విసిహెచ్కి ఆపేశాను. అనుష వెళ్ళడానికి మోనికా 2.VLRకి షేర్ అయ్యేటట్టు పెట్టాను. ఇప్పుడు చూడండి ఆప్షన్ స్టూడెంట్కి మనకి ఇక్కడ డిస్ప్లే కాదు. ఓకే, స్టూడెంట్కి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనకి క్లాస్ వర్క్ అంటే ఏంటి, క్లాస్ వర్క్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.